నేనైతే మీకు ఈరోజు ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత చేసినా ఎంత సంపాదించినా కేవలం పిల్లల కోసం మాత్రమే, ఇది అందరికీ తెలుసు. కేవలం పిల్లల కోసం మాత్రమే కదా. ఆ వచ్చే డబ్బుతో మన ఫ్యామిలీ అంత హ్యాపీగానే ఉంటుంది. కానీ ఎందుకో కొంతమంది జీవితాలు, కొన్ని జీవితాలు దేనికి అర్థం కావన్నమాట. ఏం చేసినా ఏం జరుగుతుందో లైఫ్లో అర్థమే కాదనమాట. అత్తమామలు, ఫ్యామిలీ, అమ్మ నాన్నలు, ఆడపడుచులు, తోడికోడళ్ళు, ఇన్ని జీవితాల్లో ఇన్ని గొడవలు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటేసుకుంటైతే ముందుకైతే వెళ్ళిపోవాలన్నమాట. ఏం చేసినా ఎంత కష్టపడినా అది మన కోసమే, మన సంసారం కోసమే కదా జరిగేది. నాకు తెలిసింది ఏమంటే, నేను ఏదో చెప్పాలని కాదు, చెప్పాలనిపించింది చెప్తున్నాను అనమాట. కష్టపడితేనే కదా ఏదైనా వచ్చేది, లేకుంటే రాదు కదా. కానీ కొన్ని జీవితాలు ఎందుకో ఎంత చెప్పినా ఏం చెప్పినా మారదనమాట. ఈఎంఐలు, మనం ఎంత కష్టపడి సంపాదించినా నెలకు వచ్చేతలకే అప్పులు, ఈఎంఐలు, పాల బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంట్లో సరుకులు, ఖర్చులు ఎన్ని ఉంటాయి కదా. అసలు మనం ఎంత కష్టపడినా దేనికి వాల్యూ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలనే సామెత అందరికీ తెలిసిందే అనమాట. ఎందుకంటే ఇది నిజమే కదా. మనకైతే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది బంధువుల్ని దూరం పెడితే కూడా మనం అయితే ముందుకు వెళ్ళలేము. కొన్ని మనం చేసే దాంట్లో ఆటంకాలు అయితే ఎదురవుతుంటాయి. నువ్వు ఎందుకు ఇలా చేసావు, అలా ఉన్నావు, అట్లా ఇట్లా అని ప్రశ్నిస్తుంటారనమాట. అంతెందుకు నేను యూట్యూబ్లో చేస్తున్నాను, నేను చేసే యూట్యూబ్లో కూడా నాకు కొన్ని అయితే జరిగాయి అనమాట. నువ్వు చేయడం ఇలా మాకు నచ్చదు అంటే, నేనైతే తప్పుగా ఏం చేయలేను. యూట్యూబ్ అనేది అందరూ చేస్తున్నారు కామన్గా, అలా అని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నేను ఇలా యూట్యూబ్ చేయడం కూడా చాలామందికి అయితే ఇష్టం లేదబ్బా, చాలామందికి ఇష్టం లేదు. అలానే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏదో వస్తుంది ఏదో చేస్తాను అని అయితే కాదు. నా సక్సెస్ని అయితే నేను నిలబెట్టుకోదలుచుకోలేదు. ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి అయితే నేను ఇంక యూట్యూబ్ అయితే ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలాగే షార్ట్స్ కూడా పెడుతున్నాను. కొంతమంది అలా షార్ట్స్ చేస్తుంటే కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎందుకు అలా రీల్స్ చేస్తున్నావు అని. రీల్స్ చేయడంలో కూడా ఏం తప్పు ఉంది నాకైతే అర్థం కావడం లేదు. రీల్స్లో కూడా ఏం తప్పు ఉంది. నాకు నచ్చినవి, నాకు వచ్చిన కంటెంట్ని మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నాను. వల్గర్గా అయితే ఏం లేవు కదా. నేనైతే షో చేసి డ్యాన్స్ వేసి ఏదేదో పెద్దగా అయితే నేను ఏం చెయ్యట్లేదు. నార్మల్గానే చేస్తున్నానండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. మన వాళ్ళు అనుకుంటారు, మన బంధువులు ఇలా అంటారు, మన ఫ్యామిలీ ఇలా అంటారంటే ఖచ్చితంగా అంటారు. ఎందుకు అనకుండా ఉంటారు చెప్పండి. మనము ఏదైనా బాగుపడుతున్నామంటే అది కొందరు మాత్రమే ఓర్చుకుంటారు, అందరూ ఓర్చుకోరు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేసేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొందరిని అంటే కొన్ని కాదు, కొందరిని దూరం పెట్టేసేయాలబ్బా, తప్పదు. బంధువులు అనుకుంటే మనం సోషల్ మీడియాలోకి రాకూడదు. ఇంకా బంధువులు వద్దు అనుకుంటే సోషల్ మీడియాలోకి రావచ్చు. నేను అలా అని అనుకోలేదు ఫ్రెండ్స్. నేను చేసే కంటెంట్ నాకు నచ్చింది, యూట్యూబ్ నాకు నచ్చింది కాబట్టి నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఏదో కొన్ని ముచ్చట్లు మీతో యూట్యూబ్లో కొన్ని మాట్లాడుతున్నాను. ఇదంటూ దేనికి సంకేతం కాదు, దేనికి పరిమితం కాదు. నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే అది ఇంకా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అంతే. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. కొంతమంది బంధువులను కూడా దూరం పెట్టేసేయాలి. జరిగిన అవమానాలు అన్నీ మర్చిపోయి నేనైతే కొన్ని అలా వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను వీడియోస్ చేయడం అయితే చాలామందికి ఇష్టం లేదనమాట. నేను పెట్టి దాదాపు ఛానల్ 5 years అయిందనమాట. ఇది నాకు తెలిసి మేబీ 5th ఛానల్ అనమాట, 5వ ఛానల్ ఇది. ఇంత ముందు అయితే నేను పెట్టి 2018లోనే నేనైతే ఒక ఛానల్ అయితే పెట్టాను అనమాట. 2018లో స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు అయితే వద్దు, సోషల్ మీడియాలో రావడం, వంటలు చేసేది ఇవన్నీ పెట్టడం మాకు నచ్చలేదు అన్నారనమాట. అయితే వదిలేశాను. మళ్ళీ 2019లో నాకు ఎందుకు మళ్ళీ అందరు ఛానల్స్ చూస్తుంటే చేయాలి, నేను ఎందుకు చేయకూడదు, నేను చదువుకుంది తక్కువే కదా, ఎందుకు యూట్యూబ్ పెట్టాలో, నాకు ఏంది రాదని బాగా అయితే నాకు కూడా అనిపించింది అనమాట. అయినా నేను ఆగలేదు. అలాగే ఛానల్ అయితే స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్ళిపోయాను అనమాట. ఏదో అలా అప్పుడు కూడా నాకు ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఇంకా మా ఊర్లో అయితే ఎవరు అన్నారంట, నీ కూతురు వీడియోస్ చేస్తుంది ఇలా అలా, అవసరమా అది ఇదని. అప్పుడు కూడా అమ్మతో ఎవరు అన్నారని చెప్పేసి
నేను అప్పుడు కూడా అయితే ఛానల్ డిలీట్ చేసేసాను అనమాట. థర్డ్ ఛానల్ అయితే ఏం చేస్తానో తెలియదు. నేను వీడియోస్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలియదు కదా, కొత్తగా ఎవరు చెప్పారనమాట. మనం బాగుపడుతున్నామంటే ఎవరు ముందుకు తీసుకెళ్ళరు మనల్ని. అది తక్కువ శాతం, 100లో చాలా తక్కువ శాతం. ఇంకా దాని గురించి మీకు అందరికీ తెలిసిందనమాట. నేను ఇలా పెట్టుకున్నాను, నా ఛానల్ ఇలా జరిగిందని చెప్పి కొందరు యూట్యూబర్స్కి అయితే కామెంట్ పెట్టానమాట. వాళ్ళైతే పెద్దగా రిప్లై ఇవ్వలేదు. నాకు తెలిసిన వాళ్ళని కూడా అడిగే, వాళ్ళకి తెలియదు అన్నారు. ఇంకా సరేలే ఇది మనతో కాదులే అని చెప్పేసి నేను ఎప్పుడు యూట్యూబ్ పెట్టినా ఇలానే జరుగుతుంది కదా అని చెప్పేసి థర్డ్ ఛానల్ కూడా తీసేసాను అనమాట. ఫోర్త్ ఛానల్ కూడా పెట్టాను. ఫోర్త్ ఛానల్లో కూడా నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారండి. అప్పుడు కూడా సేమ్ కాపీరైట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడిందనమాట. నాకు యూట్యూబ్ గురించి ఏం పెద్దగా తెలియదు. ఇలానే యూట్యూబ్స్ చూసుకుంటూ కొన్ని నాకు కావాల్సిన యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది 5th ఛానల్. దేంట్లోనన్నా సక్సెస్ అవుతానా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇది నా 5 years కష్టం అని నేను చెప్పాలన్నమాట. ఈ 5 years కష్టం తర్వాతైనా నేను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు అనమాట. అందుకనే ఇది ఛానల్ సక్సెస్ కావాలని చెప్పి కొన్ని అయితే మాట్లాడుతున్నాను. మరి మీకు వీడియో నచ్చుతుందో లేదో నాకు తెలియదండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఓకే అండి, ఇంతే ఇవాళ వీడియో అయితే.